ఫైనల్లీ మనం కమర్షియల్ ఓవెన్ తీసుకున్నాం కాన్షియస్ క్రంచ్ కోసం. ఇప్పటి వరకు నేను చిన్ని ఓవెన్ ఐఎఫ్బిది నా మ్యారేజ్ కి గిఫ్ట్ వచ్చింది 7 years బ్యాక్, 25 లీటర్స్ది. అందులోనే చేశాను. పర్ ఈచ్ బ్యాచ్ ఒక బాక్సే వచ్చేది, అది కూడా 20 minutes పట్టేది. కానీ ఇందులో మాత్రం ఒకటేసారి నాకు 14 boxes ఆఫ్ కుకీస్ కి సరిపడా క్వాంటిటీ వచ్చింది ప్రొడక్షన్. అండ్ ఆల్సో 10 minutes లోనే అయిపోయింది. అండ్ నన్ను చాలా మంది ఎక్కడ తీసుకున్నాను ఓవెన్ డీటెయిల్స్ ఇవన్నీ అడిగారు అనమాట. నేను షేర్ చేస్తాను. ఫస్ట్లీ నేను చాలా రీసెర్చ్ చేశాను. హైదరాబాద్, ఆన్లైన్, ఢిల్లీ ఇవన్నీ అంటే ఆన్లైన్లోనే వెతికాము. కానీ నాకు ఢిల్లీలో కొంచెం తక్కువ పడింది హైదరాబాద్లో ఇన్ స్టోర్కి వెళ్ళిన దానికన్నా. కానీ ఎందుకో ఆలోచించిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్లో వేసి మళ్ళీ ఏమైనా ఒకవేళ రిపేర్ వచ్చినా కానీ ఎలా రెస్పాండ్ అవుతారో తెలీదు, ఆ సర్వీస్ సెంటర్స్ అవన్నీ వెతుక్కోవాలి, ఎందుకు వచ్చిన గోల అని చెప్పి మళ్ళీ నేను ఇక్కడ ఇన్ స్టోర్ బోయిన్పల్లిలో ఒక స్టోర్ ఉంటే అక్కడికే వెళ్ళి డైరెక్ట్గా తీసుకున్నాం అనమాట. ఇది 4 trays యునాక్స్ వాళ్ళది, బేకర్ లక్స్. మనం ఓవెన్ సపరేట్ గా తీసుకోవాలి, స్టాండ్ కూడా సపరేట్ గా తీసుకోవాలి. నేను స్టాండ్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా 4 trays కూడా తీసుకున్నా. మనకి కంపెనీ వాడు ఓన్లీ 4 ఇస్తాడు. ఇది 4 trays అండ్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట 4. నేను 4తో పాటు ఇంకో 4 తీసుకున్నా. ఫస్ట్ ఒక బ్యాచ్ రన్ అయిన తర్వాత కూలింగ్ కి పెట్టేసి ఇంకొక 4 కూడా రన్ చేసుకోవచ్చు అని చెప్పి, కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పి నాకు ఓవెన్, స్టాండ్, ఎక్స్ట్రా 4 trays మొత్తం కలిపి 1,70,000 అయితే అయింది. అండ్ 1 year వారంటీ కూడా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ నేను ఒకటే రోజు వాడాను కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వెరీ నైస్. నాకు ప్రొడక్షన్ విషయంలో కానీ అండ్ టైమింగ్ విషయంలో చాలా బాగా అనిపించింది. అండ్ ఈక్వల్గా ఈవెన్గానే బేక్ అయ్యాయి. ఎక్కడ అంటే కొన్ని మాడిపోయి లేకపోతే కొన్ని మెత్తగా అలా ఏమీ లేదు, అన్నీ ఈక్వల్గా బేక్ అయ్యాయి. అంతకు ముందు నాకు నా ఓవెన్లో ఎగ్జాక్ట్గా 12 or 13 కుకీసే పట్టేవి, ఒక్క బాక్సే వచ్చేది. నా 1 single బాక్స్ వచ్చేసి 12 కుకీస్ ఉంటాయి అనమాట. సో 12 కుకీస్ బాక్స్కి నేను 20 minutes స్పెండ్ చేసేదాన్ని. అలా ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను ఒక 600-700 కుకీస్ చేయాలి అనేసరికి ఎన్ని రోజులు నడపాలి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి తీసుకున్నాము. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ఏమైనా మిస్ చేసి ఉంటే కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫైనల్లీ మన కాన్షియస్ క్రంచ్లో ఒక ఫస్ట్ బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అనమాట. మై బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఫర్ మై డ్రీమ్.